కృష్ణ బలరాముల ఆటవిడుపు బొమ్మ స్కూటర్పై సరదా ప్రయాణం. ఒకరోజు మాత యశోద నందగోకుల రేవులో ఇద్దరు పిల్లలకు కొత్తగా ఒక బొమ్మ స్కూటర్ తెచ్చింది. ఆ స్కూటర్ చూడగానే కృష్ణుడు ఆనందంతో దానిపై ఎక్కి బలరాముని పిలిచాడు. అన్నయ్యా, చూడు, ఇది ఎంత సరదాగా ఉంది. రా, మనిద్దరం కలిసి దీనిమీద ప్రయాణం చేద్దాం అని కృష్ణుడు ఉల్లాసంగా అన్నాడు. బలరాముడు కృష్ణుని మాటలు వినగానే ఒక నీలం రంగు మేఘంలా నవ్వుతూ తమ్ముడి వెనుక కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి స్కూటర్ను నడిపారు. స్కూటర్ ముందుకు సాగుతుండగా గాలి తామిని తాకుతూ అందమైన పూల పరిమళాలతో వారిని ముచ్చటపడేలా చేసింది. నందగోకుల వాసులు ఇద్దరు చిన్నారుల సరదా ప్రయాణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారి ఉల్లాసం చూసి ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఆనందంతో ముగ్ధులయ్యారు. మాత యశోద మరియు నందరాజు కూడా ఈ అనుభూతిని చూసి ఉల్లాసంగా నవ్వుకున్నారు. ఇలా కృష్ణుడు, బలరాముడు చిన్నప్పటినుంచి సంతోషంగా, ఆనందంగా గడిపారు.